పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నబాబు ఇయ్యాల జగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల సిన్నాసలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొద్దు కొడవాల అడవి పూలు పూసాయమ్మ ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మీ పొన్నమ్మత్త ఇక్కడెక్కడ అడవుల్లో ఆడవాళ్ళు చిన్నపిల్లలు దాటకూడదని నిషేధించిన చోటికి వెళ్ళిందంట. దానికి రాజమ్మామ అక్కడికి ఎందుకు వచ్చావని కోపడ్డాడంట. రమణదొర, ఇప్పుడు గొడవెందుకు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకెందుకో మీరు నమ్ముకున్న ఈ అడవి తల్లి ఈ రూపంలో వచ్చిందేమో అనిపిస్తోంది. మా అమ్మ ఎట్టా ఉండేదయ్యా? మీ అమ్మ చాలా అందంగా, ముఖానికి ఇంత కుంకుమ బొట్టుతో, ముక్కుకు పెద్ద ముక్కు పొడకెట్టుకుని చాలా అందంగా ఉండేదమ్మా. ఇంకా చెప్పాలంటే అచ్చం నీలాగే ఉండేదమ్మా. ఏం కాదు, నేనే అమ్మలో ఉన్నాను. ఆహా, ఎంత బాగా చెప్పారా సాములూరు. ఏం చెప్పాడు? నాకేం అర్థం కాలేదు. ఇందులో అర్థం కాపాడానికి ఏం లేదమ్మా. పులి 2 అడుగులు వెనక్కేసిందంటే 4 అడుగులు ముందుకేయడానికే. చూసావా, అది సాములూరు అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది. ఇట్లాంటివి చెప్తే అర్థం అవుతాయి. అవునులే, నీకు ఆ బండ గురించి చెప్తే అర్థం అవుతుంది, కానీ ఇలాంటివి చెప్తే ఏమర్థం అవుద్ది? నిజమా? నిజమేనమ్మా. సర్లే కానీ ఇందాక నేను చెప్పినట్టు ఆ బొట్టు పెట్టుకుని ఆ మాత దండం పెట్టుకో, సరేనా? అట్టాగే బాబాయ్. బాబాయ్, ఇప్పుడు పులొచ్చి నీ వెనకాల ఉందనుకో, ఏం చేస్తావు? ఏం చేస్తావమ్మా, వెనకాలే పులి వచ్చిందనుకో చచ్చండి. ఏమ్మా సీత, ఎప్పుడొచ్చో ఎలా ఉన్నావు? ఏంటంటున్నావు, ఇంకేటంటావు? ఎల్లమంట. వెళ్ళొస్తాను. నీదే ఆలస్యం. ఆగో.
వసంతకాలంలో అందరి మనువులు అయిపోతాయి. మన మనువు కూడా. మ్మ్హ్మ్. ఊహు అంటే అవుతుందనా అవదనా? లేదు మళ్ళీ. ఆ దేవర చెప్పిన దాన్ని బట్టి రవిబాబు, లచ్చన్న, బండ, నేను మన గూడానికి రచ్చనగా నిలవాల్సిన సమయం వచ్చింది. రాజమ్మ లాంటి పెద్దలు ఊహించిన దాన్ని బట్టి ఇక్కడేదో పెద్ద యుద్ధమే జరగబోతుంది. ఇటువంటి సమయంలో నా ఆలోచన మన మనువు మీద కంటే మన వాళ్ళ మనుగుడి మీదే ఉంది. మావా, నువ్వట్ట అంటుంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వట్ట ఎప్పుడు అనమాకు. నువ్వంటున్నట్టు గూడానికి ఏ హాని జరగదని నా నమ్మకం. ఆ భద్రమ్మ తల్లి మనందరికీ అండగా ఉంటుంది. మళ్ళీ నిజంగా నువ్వు అన్నట్టు జరిగితే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవ్వరూ లేరే. అయినా కూడా ఇంకా ఎక్కడో నా మనసు కీడి సంకెత్తోంది. అంత మాటలకు మామ, నీకేమీ కాదు, నీకేమీ కాదు. ఊరుకో మళ్ళీ. పిచ్చిదానా, నాకేదో అవుతుందని నేను భయపడట్లేదే. నా వాళ్ళకేమవుతుందోనని నేను మదన పడుతున్నాను. సరే గాని ఇవన్నీ పక్కన పెట్టు. నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏదో మర్చిపోకుండా తెస్తానన్నావు, తెచ్చావా? ఏంటది? గుర్తు తెచ్చుకోయే. గుర్తు రావట్లేదు మామ. అయితే నిన్నట్లాగా ఈ రోజు కూడా నువ్వు మర్చిపోయావా? ఏంటి మావా? నీ బుర్ర. ఇదిగో మళ్ళీ నన్ను నేర్పిస్తున్నావు. ఇలా అయితే నేను నీ దగ్గరికి రాను పో. మళ్ళీ ఇదిగో మళ్ళీ ఇలా అయితే నేను దేవర చెప్పినట్టుగా యుద్ధానికి వెళ్ళిపోతాను. వద్దు మామా. నీతో యుద్ధానికంటే ఆ యుద్ధమే నయ్యం. వెళ్ళని మళ్ళీ. బాగా చెప్పేవే నీళ్ళు. ఏంటి చెప్పేది? ఆ మాటకొస్తే రోజు తనతో యుద్ధం చేస్తుంది నేను. అబ్బబ్బబ్బా, ఆపండి మీ యుద్ధాలు గొడవలు. ఏంటి చిత్తు, ఏంటా యుద్ధం? కిట్టబాబు, అది అది కొంప తీసి మా నాన్న మీద నా మీద కాదు కదా? ఇంచుమించు అట్లాంటిదే. అవునా? ఏ నీలు, ఈ విషయం నీకు ముందే తెలుసా? అందరూ కట్టకట్టుకొని నా మీద యుద్ధానికి బయలుదేరుతున్నారా? ఇంతసేపు నా పక్కనే ఉండి నాకు ఈ విషయం చెప్పలేదు, అవునా? అవునా? అవునా చెప్పు. కొంప తీసి మా నాన్న మీద నా మీద కాదు కదా? ఇంచుమించు అట్లాంటిదే. అవునా? ఏ నీలు, ఈ విషయం నీకు ముందే తెలుసా? అందరూ కట్టకట్టుకొని నా మీద యుద్ధానికి బయలుదేరుతున్నారా? ఇంతసేపు నా పక్కనే ఉండి నాకు ఈ విషయం చెప్పలేదు, అవునా? అవునా? అవునా చెప్పు. కిట్టబాబు, హే 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 హే, టేక్ ఇట్ ఈజీ యార్. ఇప్పుడు నువ్వు మళ్ళీ కొట్టు, నేను అడ్డురాను. వై షుడ్ ఐ? నాకెందుకు? మీ ఇద్దరి మధ్య నాకేం పని? అలాగే నీలుకి నాకు మధ్యన కూడా ఎవ్వరూ రావద్దు. ఇక్కడ సమస్య నీకు నీలుకు మధ్య కాదు. ఒక ఆడపిల్ల మీద చేసేసుకోవడం అన్నీ తెలుసున్నా మీకు నేను చెప్పక్కలేదు. అయితే చెప్పకో. అయినా మీతో వచ్చిన గొడవే ఇది. అన్నీ చెప్తారు, చెప్పలేదు అంటారు. నేను హ్యాపీగా గూడానికి వస్తాను. ఛ, నా మూడంతా అప్సెట్ చేస్తారు. బాయ్ నీలు, రేపు కలుస్తా.
పంపించారంట. అవును, నీతో అవసరం పడింది. చెప్పండి. ఆ ఉత్తరం వైపు ఉన్న అడ్డుకట్ట అవతల ఏముంది? నాకు తెలియదు. తెలీదు అంటే తెలుసు అని అర్థం, అవునా? అదేంటి? అవును అంటే కాదని, కాదు అంటే అవునని అంటారు కదా, అందుకే అన్నాను. అది ఆడవారిని ఉద్దేశించినది, అంతేగాని మగవారి గురించి కాదు. అన్నీ తెలిసి కూడా తన వారి ప్రాణాలు కాపాడుకోకపోతే వాళ్ళు ఆడవాళ్లతో సమానం, లేదా బృహన్నలతో సమానం. దొరా, మీరేం చెప్పదలుచుకున్నారు అది చెప్పండి చాలు. అంతేగాని అవతలి వారి అభిమానాన్ని వేలెత్తి చూపకండి. అభిమానం అది ఒకప్పటి మాట. మీ గుడిలో వారందరూ మాన ప్రాణాలను పణంగా పెట్టాల్సిన సమయం వచ్చిందన్నప్పుడు కూడా ఇంత స్తబ్దతగా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేమీ అర్థం కావటం లేదు. స్తబ్దుగా ఉండడం అంటే శాతకా కాదు దొరా. ఆజ్ఞ కోసం వేచి ఉండడం అనుకోవచ్చు కదా. వింటి నుంచి నారిని లాగి బాణాన్ని ఎక్కుపెట్టిన సైనికుడికి తమ నాయకుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తాడు. అంతవరకు బాణాన్ని వదలలేదని బాణాన్ని లాగిన చేతుల్ని బాణాన్ని నిందించడం సరికాదు. లాగిన బాణం మాటు వేసిన పులి లాంటిది. వదిలినప్పుడు రివ్వుమని శబ్దం చేసే ఆ బాణం వదలనంత వరకు నిశ్శబ్దంగా, అదే మీరన్నట్టు స్తబ్దుగా ఉంటుంది. తుఫాను ముందు ప్రశాంతతలా. అంటే మీరు వింటి నుంచి విడవని బాణం అంటావు. నీ నిశ్శబ్దం తుఫాను ముందర ప్రశాంతత అంటావు, అవునా? నిర్మోహాటంగా చెప్పాలంటే అంతే. అయితే నేను అడిగిన దానికి కూడా నిర్మోహమాటంగా సమాధానం చెప్తావా? ఎవరిని అడుగుతారు? ఎవరు సమాధానం చెప్పాలి? ఎవరినో కాదు, నిన్నే అడుగుతున్నాను. అడ్డుకట్ట అవతల ఏముంది? మీరు మా కోసమే అంతగా కంగారు పడుతున్నారని తెలుసు. కానీ అడ్డుకట్ట అవతల ఏముందనేది ఎవరు ఇంతవరకు ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. కానీ అడిగింది మీరు. మీరు మా శ్రేయోభిలాషులు. అందుకని తప్పకుండా మీకు చెప్తాను. ఆ అడ్డుకట్ట అవతల రావుడు రావుడు నిన్నే అడుగుతున్నాను. అడ్డుకట్ట అవతల ఏముంది? మీరు మా కోసమే అంతగా కంగారు పడుతున్నారని తెలుసు. కానీ అడ్డుకట్ట అవతల ఏముందనేది ఎవరు ఇంతవరకు ఆలోచించలేదు, ఆలోచించరు కూడా. కానీ అడిగింది మీరు. మీరు మా శ్రేయోభిలాషులు. అందుకని తప్పకుండా మీకు చెప్తాను. ఆ అడ్డుకట్ట అవతల రావుడు రావుడు ఆ అడ్డుకట్టు వైపుకి గొర్రెల్ని మేపుకుంటూ బాలభీమన్ వెళ్ళాడంట. ఆ పిల్లాడు తల్లి అయ్యా శోకాండాలు పెడుతున్నారు. త్వరగా ఎవరన్నా వెళ్ళి ఆయన్ని తీసుకొస్తే పాపం వాళ్ళు సంతోషిస్తారు. అంతేకాదు, చీకటి కూడా పడుతుంది. అంత దూరం వెళ్ళి అడవిలో ఆడేమూలున్నాడో ఎతికి తీసుకురావాలి. త్వరగా రాయల్దాం. నీకు తోడుగా నేను వస్తాను. ఈ బండకు అడవిలోకి వెళ్ళడానికి ఎవరి తోడు అవసరం లేదు. అందులో ఆడపిల్లవు నువ్వు. నేను వెళ్తేనే గూడెం పెద్దలు ఏమంటారో, ఏసీ చేస్తారో కూడా తెలియదు. పైగా నిన్ను కూడా తీసుకెళ్తే ఇంకంతే. పెద్ద శిక్షలు పడతాయని భయపడి ఇక్కడ కూర్చుని భారతం చెప్తావా? భారతం వెంటనే వెళ్ళు, లేదంటే నేనే వెళ్తాను. వద్దులే, నేనే వెళ్తాను. వద్దు బండ, నువ్వు ఒక్కడే వెళ్ళొద్దు. ఒంటరిగా ఉంటే ప్రమాదం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. నేను కూడా వస్తాను. ప్రమాదం అంటూ జరిగితే అది ఇద్దరికీ జరుగుతుంది. నాతో పాటు మిమ్మల్ని కూడా తెలిసి ప్రమాదంలో ఇరికించలేను. అందుకే నాతో పాటు ఎవరూ రానక్కర్లేదు, నేనే వెళ్తాను. రావుడు, నేను వస్తాను. బండా ఆగు, బండా నేను వస్తాను. రావుడు, బండా. శివంగి, నా వెనక ఎవరూ రావద్దు. కాదని వస్తే నన్ను సంపుకు తిన్నట్టే. రావుడు రావుడు వద్దమ్మా,
బండ అంతగా చెప్పాడు అంటే అది చాలా ప్రమాదకరమైన చోటై ఉంటుంది. అయినా బండకు ఏమీ కాదు. సురక్షితంగా ఆ పిల్లవాడిని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర అప్పచెప్పి మరీ వస్తాడు. చూస్తూ ఉండు. పాపిట్టిదాన్ని మీరేదో మాట్లాడుకుంటుంటే మాట్లాడుకోనీయకుండా అనవసరంగా నేనొచ్చి మీ మాట నాపేయడమే కాకుండా రావుడిని అడవిలోకి పంపాను. రావుడికి ఏదన్నా అయితే ఆ పాపం నాదే బాబుగారు. బాబుగారు, నా రావుడికి ఏం అవ్వదు కదా? ఏమీ అవ్వదమ్మా. నువ్వేమీ నీ స్వార్థం కోసం రాముణ్ణి అడవికి పంపలేదు కదా. సీతాదేవి కూడా బంగారు లేడిని అడిగింది. కానీ నువ్వు నీ రాముణ్ణి నీకోసం ఏది అడగలేదు. ఆ పిల్లాన్ని కాపాడు అని మాత్రం అడిగావు. అదే బండకి శ్రీరామరక్ష. లచ్చన్న, ఏంటి ఆపావు? వెనక్కి తిరిగి చూడకుండా బాగానే చెప్పావు. అబ్బో, ఈ చెయ్యి నా ఒంటి మీద ఎన్నిసార్లు పడింది. ఆ మాత్రం నేను పాత స్నేహాన్ని, ఆ స్నేహపూర్త స్పర్శని నేను తెలుసుకోలేనా? సానా తెలివిగా చెప్పావు గాని నీతో సానా మాట్లాడాలి. రా. ఏం మాట్లాడాలి? ఎక్కడికి రావాలి? నీకు కావాల్సింది ఏటో నీకు తెలుసు అనుకుంటాను. అదేదో నాకు కూడా తెలుసు. అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నీది అనుకుంటాంది నీకు దక్కదు. అంతేకాదు, నీది కాదు అనుకునే దానికి నువ్వు అరులు సత్తే మిగిలేది ఆక్రందనలే. తెలిసిందా? లచ్చన్న, ఎందుకు అంత ఆవేశం? అసలు నాది కాదు ఏముంది అడవిలో? గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిన కలప కాంట్రాక్టర్ని. అందుకని ఈ అడవి నాది కాకుండా పోదు కదా. అలాగే మీరందరూ నా మనుషులు, అందుకని మీరందరూ నా వాళ్ళు కాకుండా పోతారా? అందుకే నాది కాంది ఏది ఇక్కడ లేదు, అంతా నాదే. కాదనటానికి మీకు హక్కు లేదు. ఎంతకీ ఈ అడవికి ఎవరిని తీసుకొస్తున్నావు? నన్నన్నారే 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 రే తన నన్నన్నారే నన్నన్నారే నన్నన్నారే. నన్నన్నారే